బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతుండగా నగదు లభ్యత పెంపునకు విస్తృత చర్యలు చేపడుతున్న రిజర్వ్ బ్యాంకు కేంద్రం అక్రమార్కులపైన ఉక్కుపాదం మోపుతున్నాయి. దేశంలో మొత్తం 2,20,000 ఏటీఎంలు ఉండగా వాటిలో 82,500 ఏటీఎంలను కొత్త నోట్లు వచ్చేలా ఆధునీకరించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 50 నుంచి 60 లక్షల నగదును ఉంచేలా వాటిని సామర్థ్యాన్ని పెంచామని, ఫలితంగా ఏటీఎంల వద్ద రద్దీ తగ్గుతోందని చెప్పింది. రోజుకు 12 నుంచి 14,000 ఏటీఎంలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపిన రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రక్రియలో ప్రాంతీయ సమతుల్యాన్ని పాటిస్తున్నట్లు చెప్పింది. ఏటీఎంల కార్యకలాపాలని నెలాఖరుకల్లా సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో పాత నోట్లు మార్చడంలో అక్రమాలకు పాల్పడుతున్న కొందరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. అటు బీహార్కు చెందిన ఓ వ్యాపారి 3.5 కోట్ల విలువైన పాత నోట్లతో చార్టర్డ్ విమానంలో ప్రయాణిస్తుండగా నాగాలాండ్ దిమాపూర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది ఐటీ శాఖకు అప్పగించింది.